ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు సృష్టించింది. వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక కుదేలైంది. కూటమి తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలను చంద్రబాబు ఇచ్చారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించిన కొన్ని హామీలను కూడా వాటికి జత చేశారు. వీటన్నింటినీ కొత్త ప్రభుత్వం అమలు చేయవలసి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే సీఎంగా చంద్రబాబు మొదటగా వాటిపైన సంతకం చేస్తారనే దానిపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. చంద్రబాబు మొదటగా మెగా డిఎస్సీ పైన సంతకం చేస్తారని తెలుస్తోంది. ఆయన కూడా ఎన్నికల ముందు ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. నిజానికి ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ ప్రభుత్వం డిఎస్పీని ప్రకటించింది. అయితే కేవలం 6200 పోస్టులకే ప్రకటన ఇచ్చింది. అయితే ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల కోడ్ తో దానికి బ్రేక్ పడింది. యువత పెద్ద ఎత్తున ఎన్నికల్లో కూటమికి జేకొట్టడంతో వాటిని సంతృప్తి పరచవలసిన అవసరం కొత్త ప్రభుత్వంపై పడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సీని పెడతారని తెలుస్తోంది. మెగా డిఎస్సీ పేరుకు తగ్గట్లే భారీగా టీచర్ ఉద్యోగాల నియామకాలకు ప్రకటన ఇస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన చేస్తారని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు వారికి చెందకుండా పోతాయని ఉధృత ప్రచారం చేస్తారు. వైసీపీ ఘోర ఓటమితో ఈ అంశం కూడా ప్రధాన పాత్ర పోషించిందనే అంచనాలున్నాయి. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన ఉంటుందని సమాచారం. ఇదే సమయంలో మూడో సంతకాన్ని కూడా పెట్టనున్నారు. అదే పెన్షన్ల పెంపు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఈ అంశం కూడా కీలక పాత్ర పోషించింది. తాము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ తో జూలై 1న 7000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో 2000గా ఉన్న పెన్షన్ ను జగన్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 250 చొప్పున పెంచి 3000 రూపాయలకు పెంచారు. ఈ ఏడాది జనవరిలో పెన్షన్ 3000 రూపాయలు అయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 4000 ఇవ్వనుంది. జూలై 1న పెన్షన్ లబ్ధిదారులు 7000 అందుకోనున్నారు. ఇలా మొత్తం 3 ప్రధాన హామీలను చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అమల్లోకి తెస్తారని తెలుస్తోంది.